బయట వాళ్ళు వచ్చి నానమ్మను కొట్టే ఛాన్స్ లేదు. సామాన్య ఆ ఛాన్స్ తీసుకోకపోయినా తన మనుషులతో అయినా చేయించుంటుంది. అలా చూసుకున్నా రంగడి విషయం సామాన్యకి తెలిసినట్టే కదా బావా. ఏదనేది మనం వేలి ముద్రలు ఎవరిదనేది కనిపెడితేనే తెలుస్తుంది. ఆ తర్వాత మనం ఏం చెయ్యాలో ఆలోచించాలి. దానికోసం ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు మన ఇంటికి వస్తారు. మన ఇంటి విషయం బయటికి పొక్కకుండా టెస్ట్ చేస్తారు. అదేలా ఎలా చింతాతయ్య? చెప్తా. మీ ప్లాన్ అదిరించింది తాతయ్య. అవును చింతాతయ్య, ఈ ఐడియాతో డెఫినెట్ గా నిజం బయటపడుతుంది అనిపిస్తుంది. కర్ర విరగదు కానీ పాము మాత్రం చస్తుంది. మీ ఏజ్ పెరిగే కొద్దీ ఐడియాలు బాగానే వస్తున్నాయి. మీకంటే ఎన్నో ఆలోచనలుంటాయమ్మా. నా బుర్రకి ఇంతకంటే ఏం ఆలోచనలుంటాయి చెప్పండి. ఇప్పుడు పని కల్పించుకున్నావు కదా చింతాతయ్య, ఇరగదీసే. ఏంటి బేబీ, వచ్చిన దగ్గర నుంచి మౌనంగా ఉన్నావు. వాట్ హ్యాపెన్? బేబీ, నిన్నే ఏదో ఒకటి మాట్లాడు బేబీ. అవును, నీ పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? మనిద్దరి చేతులకి బేడీలు వేసే వరకు వచ్చాయి. బేబీ, ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్పాల్సింది నువ్వు డాడ్. ఏం చెప్పాలి బేబీ? నీకు తెలియని సీక్రెట్స్ నా దగ్గరే ఉన్నాయి. దాని గురించి ఆలోచిస్తున్నాను. బేబీ, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. ఎస్ డాడ్, ద గ్రేట్ క్రిమినల్ మైండ్ మా డాడీకి ఉందని భ్రమపడి ఇప్పుడు లేదని తెలిసి నేను ఇన్సల్ట్ అవుతూ నిన్ను ఇన్సల్ట్ చేస్తున్నాను. బేబీ, అసలు ఏం జరిగిందో చెప్పు. నీ చేతుల్లో చచ్చిన వాళ్లలో తిరిగి బతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా డాడ్? ఎలా ఉంటారు బేబీ? నా పోటీకి పోవడం తప్ప బతకడం కూడానా? ఈ ట్రాక్ రికార్డ్ నీ గతం అనుకుంటా. ఇప్పుడు నీకు పవర్ పోయినట్టుంది. ఏదో అలా కత్తి దింపి తీసేస్తున్నావు అనుకుంటా. బేబీ, నాకు ఇరిటేషన్ తెప్పించుకో. అసలు ఏమైందో చెప్పు. నువ్వు చంపిన ఆ మూగోడు బతికే ఉన్నాడు డాడ్. ఏంటి బేబీ నువ్వు అనేది? అదెలా సాధ్యం? అది నాకెలా తెలుస్తుంది డాడీ? పొడిచిన నీకే తెలియాలి. లేదు బేబీ, వాడు చచ్చిపోయాడు కదా. దెయ్యమై మన దగ్గరికి వస్తున్నాడు కదా. నువ్వు కూడా వాడు దెయ్యం అయ్యాడని నాకు చెప్పావు కదా. అలా మనం నమ్మేలా సమంత, సూర్య, ఆ ముసలోడు కలిసి మూగోడు చేత నాటకం ఆడించారు. బేబీ, ఆర్ యు షూర్? షూర్ డాడ్. నా కళ్ళతో వాడితో ముగ్గురు మాట్లాడడం నేను చూశాను. నేను చూశాను కాబట్టే ఇప్పుడు ఇంకా మనం ఉన్నాం. లేదంటే మూగోడు జరిగిందంతా ఈ పాటికి గ్రాండ్ మాకి చెప్పేసేవాడు. మనం ఇద్దరం జైలుకి పోయేవాళ్ళం. ఏంటి బేబీ నువ్వు అనేది? ఎస్ డాడ్, రంగడి చేత గ్రాండ్ మాకి నిజం చెప్పించడానికి వాళ్ళు ఫిక్స్ అయ్యారు. వాడిని గ్రాండ్ మా దగ్గర కూడా పంపించారు. వాడు వెళ్ళాడు. మరి నాకు చెప్పకుండా నువ్వేం చేసావు బేబీ? ఏం చేశానా? మంచి పని చేసావు బేబీ. నీ సమయస్ఫూర్తి వల్ల తప్పించుకున్నావు. ఒక్కసారి తప్పించుకున్నాం కదా అని రిలాక్స్ అయితే రంగన్న పెట్టుకొని వాళ్ళు వేరే దారి వెతుకుతారు. బ్రతికిన వాణ్ణి మళ్ళీ బ్రతకకుండా చంపాలి. వాడు చస్తేనే మనం ప్రశాంతంగా ఉండగలం. చంపుతాను బేబీ, ఖచ్చితంగా చంపుతాను. వెంటనే చంపే డాడీ, లేట్ చేయకు. ఒకసారి పునర్జన్మ ఎత్తిన వాడిని చంపితే ఆ చావు వల్ల మనకు ఉపయోగం ఉండాలి బేబీ. నువ్వు పూజ విషయంలోనూ ఇదే మాట చెప్తున్నావు డాడ్. దాన్ని చంపకుండా ఉంచడం వల్ల మనకేం యూజ్ అయింది? అవుతుంది బేబీ, ప్రతి చావు యూజ్ అవుతుంది. రంగడిది వాడి చావు ఎంత భయంకరంగా ఉంటుందంటే
వజ్రపాటి కుటుంబంలో అలజడి మొదలవుతుంది. వాడి చావుతో ఆ కుటుంబం గజగజ వణుకుపోతుంది. వాడిని నేను అలా చంపుతాను, మనకు ఉపయోగపడేలా చంపుతాను. యూ డోంట్ వరీ బేబీ, ఈసారి గేమ్ వాళ్ళు మొదలు పెట్టారు. ఎప్పట్లాగే ఫినిషింగ్ మీ డాడ్ ఇస్తాడు. ప్లాన్ ఏంటి డాడ్? ప్లాన్ ఏంటిదనేది చెప్తాను. ప్లాన్ బాగుంది డాడ్. వర్కౌట్ అయితే ఇంకా బాగుంటుంది. అవుతుంది, అయ్యేలా మనం చేస్తాం బేబీ. మిస్టర్ సూర్య, మిస్టర్ సూర్య. తాతయ్య వచ్చేసావా? గెట్ట పదిరిపోయింది, ఎవ్వరూ గుర్తుపట్టరు. యువర్ హౌస్ ఇస్ సో బ్యూటిఫుల్. మిస్టర్ ఫ్రాన్సిస్, దిస్ ఇస్ యువర్ ఎక్విప్మెంట్. యా, దిస్ ఈస్ మై ఎక్విప్మెంట్. దీస్ ఆర్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఓ హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబాడీ. యా. సూర్య ఎవరైనా? ఓ, నేనెవరో మీకు తెలీదా? ఫారెన్సిక్ ఫ్రాన్సిస్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనుకున్నాను. ఉన్నారా? ఓ, వాళ్ళకి మీ డిపార్ట్మెంట్ గురించి తెలియదు ఫ్రాన్సిస్. ఇప్పుడు నేను చెప్తానుగా, తెలుసుకుంటారు. నో 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 నో, ఐల్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నన్ను నేనే పరిచయం చేసుకుంటాను. ఓకే మిస్టర్ ఫ్రాన్సిస్, క్యారీ ఆన్. థ్యాంక్ యూ. నేను, నా నామధేయము మిస్టర్ ఫ్రాన్సిస్. ఫ్రాన్స్ దేశస్థుణ్ణి. ఇప్పుడు ఇండియాలోనే ఉంటున్నాను. నేను వేలి ముద్రలు సేకరించి వాటివి ఎవరివో కనిపెట్టే విభాగంలో సిద్ధహస్తుణ్ణి. మిస్టర్ సూర్య నన్ను రమ్మని పిలిస్తే వచ్చాను. దేనికి సూర్య ఆయన పిలిచావు? అదే పెద్దమ్మా, నానమ్మని ఎవరో కొట్టారు కదా, ఆ కొట్టింది ఎవరో తెలుసుకుందాం అని పిలిపించాను. కానీ సూర్య ఈయనెలా తెలుసుకుంటారా? ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. కొట్టేటప్పుడు ఫ్లవర్ వాజ్ ని యూజ్ చేస్తుంటారు కదా, వాడేటప్పుడు వాటిని పట్టుకున్నప్పుడు దాని మీద ఫింగర్ ప్రింట్స్ పడతాయి కదా, వేలిముద్రలు. ఆ వేలిముద్రలను పట్టి ఇక్కడ ఎవరివి మ్యాచ్ అవుతాయో చూసి we will decide. కనిపెట్టేస్తా ఉన్నారు పెద్దమ్మా. అమ్మో, సూర్య మామూలు స్కెచ్ వేయలేదుగా. ఇప్పుడు నా ఫింగర్ ప్రింట్స్ ఇచ్చానంటే నేను దొరికిపోతాను. అందరూ ఇలా వచ్చి ఒక్కొక్కళ్ళు వేలి ముద్రలు ఇచ్చి వెళ్ళండి. మీరాగండి. నా నామధేయము ఫ్రాన్సిస్. సరే ఫ్రాన్సిస్. నో, మిస్టర్ ఫ్రాన్సిస్. ఓకే మిస్టర్ ఫ్రాన్సిస్. నౌ టెల్ మీ. మీరు కాస్త ఉండండి. ఓకే. సూర్య, వాట్ ఇస్ దిస్? గ్రాండ్ మాని ఇంట్లో వాళ్ళు ఎవరైనా కొట్టారని నువ్వు అనుమానిస్తున్నావా? అంత పని మేమెవరైనా చేస్తామా? అసలు ఎవరి మీద నీ అనుమానం? రాజీ ఆంటీ మీద? ఏరా సూర్య, నా మీద నీకు అనుమానమా? నేను అలాంటిదా అన్నారా? పెద్దమ్మా, నేను కూడా వేలి ముద్రలు ఇవ్వబోతున్నాను. అలా నేను చేసినట్టు అవుతుందా? నీ మీద ఎలాంటి అనుమానం లేదు. అయితే జయంతి ఆంటీ మీద? అవునరా,
నేను చీమకు కూడా హాని తలపెట్టినాను నీకు తెలుసు కదరా. కన్న తల్లి మీద నీకెందుకు అనుమానం వచ్చింది? దేవతల పూజించుకునే అత్తయ్యగారిని నేను కొడతాన్రా. అమ్మా, నువ్వు కుట్టావని నేను అన్నానా? సామాన్య మాటలు పట్టించుకోకు. మన ఇంట్లో జరిగింది కాబట్టి మనందరి వేలిముద్రలు మనం ఇవ్వాలి. అదొక రూల్ అంతే. అది కాదు సూర్య, మనం ఎలాంటి వాళ్ళమో మనకి తెలుసు. మనకు అసలు ఈ రూల్స్ తో పనే ఉంది. వద్దని చెప్పి పంపించేసి. ఈ విషయం బయట ఎవరికైనా తెలిసిందంటే మన పరువే పోతుంది. మేమెవరిని చెప్పం సామాన్య, నువ్వు చెప్తావా? నేనెందుకు చెప్తాను? మరెందుకు? గుమ్మడికాయ దొంగెవరంటే భుజాలు తడుముకున్నట్టు నువ్వే అమ్మమ్మని కొట్టినట్టు తెగ భయపడిపోతున్నావు. నేనెందుకు భయపడతాను? అలాంటి బుద్ధులున్నవి నీకు. నిన్న ఫింగర్ ప్రింట్స్ ఇవ్వనని చెప్పానా? నేను ఇస్తున్నాను. విన్నావుగా సామాన్య, సిస్టర్ ఇస్తుంది, మేము ఇస్తాం. ఎందుకు అనవసరంగా? అనవసరం ఏముంది? నిజం తెలియాలి కదా. మనం ఎవరం చేయం కదా. అసలు ఇప్పుడు ఈ తతంగం అంతా ఎందుకు? వాట్స్ యువర్ ప్రాబ్లం సామాన్య? నువ్వు గాని కొట్టావా? చచ్చా, నేనెందుకు కొడతాను? మరెందుకంత సీన్ చేస్తున్నావు? తీసుకునేవి ఫింగర్ ప్రింట్సే, ప్రాణాలు కావు. యా 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 జస్ట్ నేను ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటాను. ఎవరు చేశారో తెలిసాక పోలీసులు తీసుకుంటారు. ప్రాణాలు ప్రాణాలు. యా యా మిస్టర్ ఫ్రాన్సిస్, మీరు రెడీ చేసుకోండి. Okay. అందరూ మీకు కోఆపరేట్ చేస్తారు. థ్యాంక్ యూ. మిస్టర్ సూర్య, కొట్టడానికి వాడిన ఫ్లవర్ వాజ్ ఒక్కసారి తీసుకురండి. ఇప్పుడే తీసుకొస్తాను మిస్టర్ ఫ్రాన్సిస్. మిస్టర్ ఫ్రాన్సిస్, ఇదే ఆ ఫ్లవర్ వాజ్. ఓ, ఇంత పెద్ద ఫ్లవర్ వాజ్ వాడారా? ఎస్ మిస్టర్ ఫ్రాన్సిస్. వావ్,
ఇట్ ఈస్ బ్లడ్. ఓ మిస్టర్ సూర్య, ఆల్రెడీ దీని మీద ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. ఫ్రాన్సిస్, ఐఎమ్ సారీ, అవి నావే. నేను చెక్ చేయడం కోసం. ఓ యూ డోంట్ వరీ. కొట్టేటప్పుడు దీన్ని ఎలా హోల్డ్ చేశారు అండ్ మీరు పట్టుకొని వచ్చినప్పుడు ఎలా హోల్డ్ చేశారు, బై దాట్ ఐ కెన్ మేక్ ఇట్ డిఫరెన్షియేట్. యూ డోంట్ వరీ. ఓకే, ఐ విల్ సీ ఇట్ లేటర్. ఫస్ట్ ఐ విల్ టేక్ ఆల్ ఆఫ్ యువర్ ఫింగర్ ప్రింట్స్. ఓకే ఓకే మిస్టర్ ఫ్రాన్సిస్. మామూలుగా ఎస్. హ్యాండ్ ప్రింట్స్ పౌడర్ చల్లిగా తీసుకుంటారు, మీరేంటి ఇలా చేస్తున్నారు? దట్ ఈస్ ఓల్డ్ సిస్టమ్ మిస్టర్ సూర్య. దిస్ ఈస్ న్యూ వెర్షన్. ఈ ఫ్రాన్సిస్ స్టైలే వేరు. రోబో 2.0. ఓకే మిస్టర్ ఫ్రాన్సిస్. మిస్టర్ ఫ్రాన్సిస్, నాకు ఒక డౌట్. ఎస్, టెల్ మీ. ఆ ఎక్స్రే మీద మీరు పెట్టిన గుర్తులు నిలవలేదు కదా, ఆ కలర్ వాటర్ కూడా జారిపోతుంది కదా. గుడ్ క్వశ్చన్ గర్ల్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నౌ. ఇది మామూలు కలర్ వాటర్ కాదు, వెరీ పవర్ఫుల్ లిక్విడ్స్. ఎక్స్రేకి ముద్రలు అంటగానే 1 సెకండ్ లో నాకు అవసరమైనంత వరకు లోపలికి ఇంకిపోతాయి. ఓహో, యా. తర్వాత వెంటనే రిజల్ట్ వచ్చేస్తుందా? అగైన్ గుడ్ క్వశ్చన్. రిజల్ట్ వెంటనే రాదు. దానికోసం ఈ లిక్విడ్ ని ఇలా చల్లాలి. ఆ తర్వాత కూల్ ప్లేస్ లో మార్నింగ్ వరకు ఉంచాలి. మార్నింగ్ దీని కలరు మారిపోతుంది. రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో ఏదైనా కావచ్చు. మీ దగ్గర తీసుకున్న ఫింగర్ ప్రింట్స్ లో దీనికొచ్చిన కలరు ఎవరికైనా వచ్చింది అంటే అర్థమైంది మిస్టర్ ఫ్రాన్సిస్. వాళ్ళే మా నాన్నమ్మని కొట్టిన వాళ్ళు. ఐ కరెక్ట్? యు ఆర్ 100% కరెక్ట్ మై డియర్. షల్ వి స్టార్ట్? రెడీ మిస్టర్ ఫ్రాన్సిస్. ముందు నావి తీసుకోండి. ఓకే, కమ్. గుడ్. What's your good name? పద్మ. Oh, Padma. You are intelligent girl. Okay. Next, who will come? You? నేను వస్తాను మిస్టర్ Okay. ఫ్రాన్సిస్. What's your good name? సమంత. Oh, just a moment. Okay. Yes, come on. Good. Next. నేను ఇస్తాను సార్. Yeah. What's your good name? శ్రీనివాస్. Srinivas. Come on. Very good. Next, who will come? మా అమ్మ వస్తుంది మిస్టర్ ఫ్రాన్సిస్. Okay. Please come. Very good. What's your good name? జయంతి. Jayanti. Okay. Yeah, Mr. Surya, now it's your turn. యా, ఐఎమ్ రెడీ మిస్టర్ ఫ్రాన్సిస్. యా. నీ పేరు చెప్పక్కర్లేదు, నాకు తెలుసు. ఓకే. మిస్టర్ సూర్య,
సూర్య పెద్దమ్మరా. ఓకే, ఎస్ మిస్టర్ ఫ్రాన్సిస్. నెక్స్ట్ నెక్స్ట్. మా పెద్దమ్మ మిస్టర్ ఫ్రాన్సిస్. ఓకే, come on. Come on, press. Okay, okay. What's a good name? రాజీ. Raji. Okay, Raji. Okay. Next. ఇక నువ్వే మిగిలావు గర్ల్.